తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్కు అందలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. విజయ్కు అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తామంది ఐయుఎంఎల్. వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడంతో 116కే పరిమితమైంది టీవీకే బలం. మ్యాజిక్ ఫిగర్ 117కు మరో సీటు కావాల్సింది. దీంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్కు అందలేదు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. దినకర్, వీసీకే ఇప్పటికే మెయిల్ చేసింది. ఆ మెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ గవర్నర్కు అందలేదా? ఏం జరుగుతోంది? వీసీకే ముందు నుంచి కూడా చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ, దాదాపు తను చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా విజయ్ నుంచి హామీ వచ్చిన తర్వాతనే లేఖ అందరికీ విడుదల చేయాలని చెప్పి అనుకున్నారు. అయితే గవర్నర్కి ఇచ్చినటువంటి మద్దతు లేఖలు ఏవైతే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత దాంతోపాటు వీసీకే పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖలు ఏవై ఉన్నాయో అవి కూడా కలిపి ఇవ్వాలని మొదట అనుకున్నారు. కానీ వీసీకే చివరి నిమిషం వరకు, అంటే విజయ్ 6:30 గవర్నర్ దగ్గర చేరుకుంటున్నా కానీ అప్పటికి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, జూమ్ మీటింగ్లో ఉన్నాము. మీటింగ్లో ఉన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత లేఖ పంపుతామని చెప్పారు. మీరు అక్కడికి వెళ్లేలోగా మీకు మెయిల్ చేస్తామని చెప్పి గవర్నర్ కార్యాలయానికి నేరుగా మెయిల్ చేస్తాం, మీకు కూడా అందజేస్తామని చెప్పి వీసీకే చెప్పింది. అయితే అంతర్గతంగా ఏం జరిగిందో ఏమో కానీ ఖచ్చితంగా వీసీకే నుంచి రావాల్సినటువంటి మద్దతుదారుల లేఖ అటు గవర్నర్ కావచ్చు, ఇటు టీవీకేకు కూడా కావచ్చు, సో రావాల్సినటువంటి లేఖ రాకపోవడంతో 118 నుంచి కేవలం 116 కాగిపోయింది. మరొక వైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ విజయ్ లోపలికి వెళ్లేంత వరకు కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక లేఖ రిలీజ్ చేసింది, మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము అని. ఆ తర్వాత అతను బయటకు వచ్చి వామపక్ష పార్టీలతో సమావేశమై వారిని అభినందించిన తర్వాత ఇంటికి చేరుకునే తర్వాత ఒక అరగంట కిందట ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ట్వీట్ చేసింది. మేము ఐయుఎంఎల్ ఎవరైతే ఉన్నామో స్టాలిన్తోనే కొనసాగుతాము. ఒకవేళ కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఏదైనా ప్రజా సమస్యలపైన ఏదైనా తీవ్రమైన అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటే దానికి మద్దతు ఇస్తాము అన్నటువంటి ఒక మెసేజ్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంకా ఈ డ్రామా కొనసాగుతుంది. ట్విస్ట్ అదిరేలా గవర్నర్ నుంచి ట్విస్ట్ లాగా గవర్నర్ భవన్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ కానీ ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ కానీ రావట్లేదు. రేపు ఉదయం 11 గంటలకు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నటువంటి ఒక ప్రకటన గవర్నర్ ఆఫీస్ నుంచే లీక్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత దాన్ని లేదు వీరి దగ్గర నుంచి 116 మాత్రమే వచ్చాయి, ఇంకా 2 షార్టేజ్ ఉందన్నటువంటి ఒక లీక్ కూడా మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో అందరూ సంబరాలు చేసుకుంటున్నట్టు వేళ ఈ సమయంలో మళ్ళీ 116 మాత్రమే ఉంది. మరో 2 స్థానాలు మెజార్టీకి రావడానికి అవసరం ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకా 2 ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి మద్దతు లేఖ కావాలని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి మీడియాకు సమాచారం రావడంతో ఇప్పుడు అసలు కథ మళ్ళా మొదటి నుంచి ప్రారంభమైనట్టుగా మనం భావించాలి. స్వాతి, దినకర్, ఐయుఎంఎల్ సంగతి పక్కన పెడితే, అంటే లాస్ట్ మినిట్ లో మద్దతు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే వీసీకే క్లియర్ కట్ గా మద్దతు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు అంటే టీవీకే నుంచి అంశాల వారీగా వాళ్ళకి హామీ రాలేదని అనుకోవాలా? ఎందుకు వీసీకే మళ్ళీ వెనకడుగు వేస్తోంది అనుకోవాలి? అంటే ఈ 2 అంశాలు, ఈ 2 ఎమ్మెల్యేల స్థానానికి సంబంధించి ఈ 2 మద్దతుదారులకు సంబంధించి వీసీకే అధినేత తిరుమావలను ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అతను కూడా గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం విజయ్తో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశమై తాను మద్దతు ఇస్తానని చెప్పారు. దీనికి సంబంధించి మద్దతు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. కానీ మళ్ళీ తీరా లేఖ ఇవ్వాల్సినటువంటి సమయంలో మాత్రం లేఖ ఇవ్వకుండా ఆయన డిలే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో అందరూ అనుకున్నట్టుగా ఆయన ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైతే వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్ ఉన్నారో ఆయన తిరుచి సీట్ అడిగారు, డిప్యూటీ సీఎం సీట్ అడిగారు. దాంతోపాటు కూడా మంత్రి పదవి డిప్యూటీ సీఎంతో పాటు తిరుచి సీటు కూడా ఇవ్వాలంటే అడిగినటువంటి నేపథ్యంలో ఆ కోరిక విషయంలో టీవీకే స్పష్టంగా ఉందా లేదా, మొదట మీరు లెటర్ ఇవ్వండి అన్నటువంటి ఒప్పందంతో ముందుకెళ్లారు. తీరా వెళ్ళొచ్చిన తర్వాత ఈ వీసీకే షార్టేజ్ ఉందని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది. సో దీంతో
దీంతో మొత్తం గందరగోళానికి తెరలేచింది అనుకోవచ్చు. గవర్నర్ ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ మళ్ళీ టీవీకేకి వెళ్ళింది. టీవీకే కూడా ఇప్పుడు ప్రస్తుతం వీసీకే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం. ఒకవైపు లోక్ భవన్ నుంచి రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరోవైపు టీవీకే నుంచి సంబరాలు మొదలయ్యాయి. ఈ ఎట్లా చూడాలంటారు? అసలు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈ రోజు రాత్రి లోపు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ప్రమాణ స్వీకారానికి సంబంధించి విజయ్ బయటికి వెళ్ళిన ఒక అరగంట సమయంలో రేపు ఉదయం 11 గంటలకు ఉంటుందని చెప్పి మీడియాకు ఇన్సైడ్ లీకులు ఇచ్చిండేది కూడా రాజ్భవన్ వర్గాలే అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు మెజార్టీ ఫిగర్ అని చెప్పి సమాచారం ఇచ్చిండేది కూడా రాజ్భవన్ వర్గాలే. అంటే ఒక రకంగా చూస్తే మాత్రం రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదన్న దానికి సంబంధించి కూడా వీసీకే తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వీసీకే లేఖ ఇంకా రాలేదు. ఒకవేళ ఏమన్నా వీసీకే లేఖతో వీసీకే అధ్యక్షుడు తిరుమలంతో టీవీకే విజయ్ మాట్లాడి ఏమన్నా ఆ లేఖని ఇచ్చి ఒకవేళ రాత్రికి ఇచ్చి పంపిస్తే మాత్రం రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే మళ్ళీ కొత్తగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత ట్విస్టులు దీంట్లో ప్రారంభమయ్యాయని చెప్పి మనం భావించాలి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్ కు అందలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. విజయ్ కు అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తామంది ఐయుఎంఎల్. వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడంతో 116కే పరిమితమైంది టీవీకే బలం. మ్యాజిక్ ఫిగర్ 117కు మరో సీటు కావాల్సింది. దీంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వీసీకే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా గవర్నర్కు అందలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. విజయ్కు అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తామంది ఐయుఎంఎల్. వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడంతో 116కే పరిమితమైంది టీవీకే బలం. మ్యాజిక్ ఫిగర్ 117కు మరో సీట్ కావాల్సింది. దీంతో మళ్లీ సీన్ మొదటికొచ్చింది.